మీకు బాగా ఎవరు ఇష్టం? నాకా మా పేరెంట్స్ రాజు. సరే, వాళ్ళందరి మీద ప్రమాణం చేసి గుండె మీద చేసుకొని ప్రమాణం చేసి చెప్పరా? నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ నిజంగానే చెప్తాను. చెప్తాను. చెప్పండి, అదే మాట చెప్పండి. ఓకే. దేవుడి మీద, మా తల్లిదండ్రుల మీద, రాజు మీద, నా మీద, నా పిల్లల మీద ఒట్టేసి అంత నిజమే చెప్తాను. రైట్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మీరు వెళ్ళి కేసు పెట్టారు కదా, అక్కడ ఎఫ్ఐఆర్ కూడా అయింది కదా. ఎఫ్ఐఆర్ అయితే రాస్తారు మీ దగ్గరికి వస్తారా? ఎఫ్ఐఆర్ అయితే రాస్తారు నా దగ్గరకు వస్తాడు అని కాదు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అన్నది అయితే పడాలి కాబట్టి ఎఫ్ఐఆర్ అవుతుంది కదండి. మీకు శిక్ష కావాలా, న్యాయం కావాలా, రాజు కాదు? ఓకే, నిజం చెప్పమన్నారు కాబట్టి సింపుల్ కావాలి. రాజ్ తరుణ్ కోసమే నేను ఇప్పుడు ఇదంతా ఫైట్ చేస్తున్నాను, అది నిజం. ఇప్పుడు దాంట్లో ఇంకో ఇద్దరికి శిక్ష. ఎందుకంటే మాకు 1.5 year నుంచి వాళ్ళిద్దరికి ఫిజికల్ గా ఏం సుఖం దొరుకుతుందో నాకు తెలియదు, కానీ మేమైతే కడుపుకి అన్నం తినట్లేదు, మాకు మెంటల్ టార్చర్, దీని అంతటికీ ఇదైతే జరిగింది. మరి నా 10 ఏళ్ల జీవితానికి ఒక ఉమెన్ వచ్చి ఇది చేస్తే ఆవిడకి ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. దాంతోపాటు రాజ్ తరుణ్ కూడా మరి నాకు అన్యాయం చేసినట్టయితే రాజ్ తరుణ్ కి పడాలి. అప్పుడు మీకు ఎలా న్యాయం జరిగినట్టు? మీరేమంటూ మీరు అడిగేది ఏంటి? నాకు రాజ్ తరుణ్ లైఫ్ లాంగ్ కావాలి అంటున్నారు. మరి రాజ్ తరుణ్ కు ఇప్పుడు కేసు అయింది, జైలుకి వెళ్తారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తారా? ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ లో కాలు ఇరిగింది, వాడు ఇరిగిన కాలుని తీసుకురామంటే తీసుకురాలేం, కానీ వీడికి ఒళ్ళు బలిసి ఇంకో దాంతో తిరుగుతుంటే వాడిని తీసుకురాకుండా నేను రాను, నా ఇష్టం, ఈ రోజు దీన్ని తెచ్చుకున్నా, ఈ రోజు వదిలేస్తా అంటే 15 కుక్కల్ని తీసుకొచ్చి నా దగ్గరికి వేసి కుక్కను వదిలేసినంత ఈజీగా మీరు ఎలా రాజ్ తరుణ్ మీద ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నారని ఇలా 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 అలా ఒక మాట అలా గాల్లో ఎలా మాట గాల్లో అయితే అస్సలే లేదు. ఏంటి మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? మీరు ఎలా చెప్తారు? మీరు ఉండే కొన్ని రాజ్ తరుణ్ పలానా అమ్మాయితో ఉన్నారు అంటే XYZ అమ్మాయి పేరు కూడా చెప్పట్లేదు. రైట్, ఓకే, మీరు చెప్పింది ఓకే అనుకున్నా. ఎలా చెప్తారు? మీరు వెళ్ళారా? మీరు వెళ్ళి ఏమన్నా లోపలికి కానీ చూసారా? నేను 1 year నుంచి జరుగుతుంది ఇది. 1 year నుంచి కూడా నేను రావాలి చేయాలి అనుకోలేదు. మహా అయితే ఇంకా సరే నా ఏడుపు నేను ఏడ్చుకుంటూ ఉందాంలే అనుకున్నాను. సినిమా అయిపోతే వెళ్ళిపోద్దేమో దాని దారిన అది అనుకున్నాను. అది దాని దారిన అది పోకుండా నన్నే దారి తప్పిద్దాం అనుకుంది. అదేమైనా మామూలుగా దారి తప్పిద్దాం అనుకుంటుందా? జైలు అనింది, జైలుకి పంపింది, ప్రాణం తీస్తా అంటుంది. ఎందుకు ఊరుకోవాలి? నన్ను కనింది, అది పెంచిందా? తనే ఫోన్ చేసి చంపేస్తాను అన్నదా? ఏం ఫోన్ చేయలేదండి, నేనే చేశాను, నేనే చేస్తాను. తను ఎందుకు చేస్తుంది? మీరే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడము, మళ్ళీ చంపడానికి. అయితే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేశాను, మీరు చంపేస్తారా? నన్ను చంపేస్తా అంటారా? లేదు, మాట్లాడతారు, నేను మాట్లాడతాను. అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మీకు రాజ్ తరుణ్ కి మధ్యలో ఆ అమ్మాయి మాత్రమే, ఆ అమ్మాయి ఇష్యూ ఒక్కటే పట్టుకుని ఉన్నారు. ఆ అమ్మాయి వచ్చింది కాబట్టే నేను దూరం అయిపోయాను, నన్ను దూరం పెట్టారు. లేదు, నన్ను దూరం పెట్టారు అని అయితే మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది? మీరు చెప్తున్నదంతా కూడా అబద్ధమని ఆమె కూడా చెప్తుంది. మరి మీరు ఎలాగైతే ఒక మహిళ, ఆమె కూడా ఒక మహిళే కదా, ఒక యువతే కదా. మరి మీరు చెప్పింది నమ్మాలా, ఆమె చెప్పింది నమ్మాలా? ఐ ఫీల్ సో సారీ ఫర్ యూ. మీరు ఆవిడని చాలా నమ్ముతున్నారు, బట్ ఐ ఫీల్ సో హ్యాపీ. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? నన్ను నమ్మమని నేను అనట్లేదు, అంటే ఐ ఫీల్ సో సారీ ఫర్ యూ అంతే. నేను గెలిచిన రోజున ఐ ఫీల్ హ్యాపీ ఫర్ యూ. ఆమె ఆయనతో ఉంది అని నేను మీకు ప్రూవ్ చేయాలా ఇప్పుడు? ఓకే, ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? నిజమైన జనాలు కూడా నమ్ముతారు కదా. ఇన్ని రోజుల పాటు మీరు మీడియా ముందుకు వస్తారు, వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందంటారు, ఆ ఎఫ్ఐఆర్ లో వచ్చేసి మధ్యలో వచ్చేసి ఆ అమ్మాయి వచ్చింది అందుకే నన్ను దూరం పెట్టానంటూ. ఎందుకండి లావణ్య గారు? ఎలా 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 ఇప్పుడు నేను ఆవిడతో కాల్ మాట్లాడాను, అవునా? ఆ కాల్ మాట్లాడిన దాంట్లో ఏముంది చెప్పండి. విన్నారా లేదా? ఏముంది మీరు చెప్పండి. మీకేం అర్థమైంది అందులో? మీకేం అర్థమైంది? సింపుల్ గా ఆమె మీ లైఫ్ లోకి వచ్చి మీ లైఫ్ ని ఖరాబ్ చేసింది అనేది టోటల్ గా అర్థమవుతుంది. మరి అర్థమవుతుంది కదా ఎందుకు ఖరాబ్ చేసింది అంటే. ఏ ఉద్దేశంలో ఖరాబ్ చేసింది? ఆమె ఏమంటుంది? నేను ఖరాబ్ చేయలేదు, ఖరాబ్ చేశానని ఫీల్ అయ్యి. ఇప్పుడు సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ సినిమా కోల్పోయాను నేను, ఆమె వల్ల నాకు సినిమా అవకాశం పోయింది అంటే సరే పోనీ, ఒక అవకాశం కాకపోతే ఇంకో అవకాశం అనుకోవచ్చు. ఆమె తీసుకుంది నా లైఫ్ ని, నా భర్తని, నేను అతనే అనుకొని ఇన్ని సంవత్సరాలు నమ్మి ఉంటున్న నా స్థానాన్ని, నా పొజిషన్ ఎలా తీసుకుంటది? పొజిషన్ ఎలా కావాలంటది? పోనీ ఆ పొజిషన్నే తీసేద్దామని ఎలా అనుకుంటది? అది నా బాధ. ఇన్సైడ్ ఒకటి ఉంటుంది ఇలా ఉన్నాయి గారు, ఇన్సైడ్ ఏదో ఉంది లోపల. మీరు ఆ ఇన్సైడ్ ఉన్నదాన్ని బయటికి మాత్రం చెప్పట్లేదు. ఇన్సైడ్ ఏదో
ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది ఎవరికి ఆనందాన్ని ఇవ్వదండి 100%. నేను చెప్తున్నది ఆనందమా సంతోషం ఇవన్నీ కాదు. ఇన్సైడ్ లోపల ఒక లావణ్య ఉంటారు. సో లావణ్య పై కనిపించే లావణ్య ఒకరు, ఇన్సైడ్ ఇంకొక లావణ్య ఉంటారు. ఆ లావణ్యకి అన్ని నిజాలు తెలుసు ప్రతిదీ. సో అదే విధంగా రాజ్ తరుణ్ కు ఇన్సైడ్ కూడా ఒకరు ఉంటారు, ఆయన కూడా తెలుసు. అదేవిధంగా మల్హోత్రా కూడా ఇన్సైడ్ ఒకరు ఉండదు. అయితే మీ దగ్గర మీ మనసు లోపల ఏం కావాలని కోరుకుంటున్నారు? ఒక నిమిషం, ఏం కావాలని కోరుకుంటున్నారు? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, మీరు ఇలా కేసు పెడితే రాస్తారు మీ దగ్గరకు వస్తారా? నెంబర్ 2. నెంబర్ 3 ఇంకో చాలా కీలకమైన క్వశ్చన్. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు మీకు న్యాయం జరుగుతుంది కేసు ద్వారా వెళ్తే? ఎన్ని సంవత్సరాలు వెళ్తుందా 2 సంవత్సరాలు వెళ్తుందా అన్నది నా చేతుల్లో ఏముంటదండి. ఇప్పుడు నేను 10 ఏళ్ల తర్వాత వచ్చాను బయటికి, అది మీరు అర్థం చేసుకోవాలి. కేసు పెడితే జరుగుతుందంటే మరి ఇంకెట్ వెళ్ళను. మాది లవ్ మ్యారేజ్ అవ్వడంతో లేకపోతే ఇది అవ్వడంతో నేను హిడెన్ గానే ఉన్నాను ఎప్పుడు. అండ్ నేను కూడా బయటికి రావాలి, అదే నేను కూడా బయటికి రావాలి అనుకునే మనిషిని కాదు. ఏదో ఫేమ్ కావాలి, ఫేమ్ కోసం చేసిన మనిషిని కాదు. నేను చూసుకుంటున్నా నా చిన్న ప్రపంచంలో నేను ఉన్నాను. ఆ ప్రపంచంలో అతను లేకపోయినప్పుడు ఎటు వెళ్ళను, ఏ పెద్దోడి దగ్గరికి వెళ్ళను. మన జనాలకి సంరక్షణ కోసమో జనాలకి ప్రాబ్లం తీర్చే వాళ్ళు ఎవరున్నారు? పోలీసులు. నేను అక్కడికే వెళ్ళాను నిజంగా. మొన్నటి వరకు మీకు అన్ని రాస్తారు చూసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? మీకు 2 months నుంచి ఎవరు చూసుకోవట్లేదండి ఎవరిని. నేనే హ్యాండ్ లోన్ తీసుకున్నాను కొంచెం. సో నేను కేసు పెట్టాను లేదా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి నేను ఇవ్వను అని అన్నాడు రాజు. అతనికి నచ్చినట్టుగా చేస్తే తను మెయింటెనెన్స్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను అన్నాడు. ఈవెన్ దో మాకు తినడానికి లేకపోయినా సరే నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాను తప్ప ఓకే సరే పోనీ మెయింటెనెన్స్ కోసమైనా తీసుకుందాంలే అని అయితే లేను. నేను అలా ఉండను, ఎక్కడి దాకానే వెళ్తాను నాకు చేసిన అన్యాయానికి. స్టార్టింగ్ లో ప్రమాణం చేశారు అన్ని నిజాలే చెప్తానని. స్ట్రైట్ గా ఒక క్వశ్చన్. రాజ్ తరుణ్ కి మల్హోత్రాకి అఫైర్ ఉంది, వాళ్ళిద్దరు సెక్సువల్ గానో లేకపోతే పెళ్లి ఏదన్నా కానివ్వండి, A to Z ఏ రిలేషన్ అయినా సరే ఉంది అనడానికి మీరు మాటల్లో అయినా సాక్ష్యం రూపంలో అయినా సరే ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? 100% ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్న కాల్ నుంచి, వాళ్ళు మాట్లాడే టెక్స్ట్ నుంచి, ఇక్కడి నుంచి అతను ఫ్లైట్ వెళ్తే ఫ్లైట్ దిగి కారు బుక్ చేసుకుంటే కారు, అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్ ఎంట్రీ అక్కడిది, వాడు ఇక్కడ ఆమె హైదరాబాద్ వస్తే ఆమె గేట్ ఎంట్రీ, వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది కదండి, ఆవిడేం వండి పెట్టే క్యారెక్టర్ కాదు, మరి స్విగ్గీ పెట్టుకోవాలి లేకపోతే ఇంకేదో, అది ఆ ట్రాన్సాక్షన్ జరిగితే బ్యాంక్ది అని డీటెయిల్ ఓపెన్ గానే చెప్పేస్తున్నా మరి నేను. ఎందుకంటే నాది రోడ్డుకి ఇచ్చారు ఇప్పుడు బ్యాంక్ది, దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాడు కదా. అవును, అందుకే ప్రమాణం అంత డీటెయిల్ గా చెప్తున్నాను. మరి ఫ్లైట్ లో రావాలి, ఆ ఫ్లైట్ టికెట్ ఇక్కడికి మళ్ళీ మా తమ్ముడికి మెసేజ్ చేస్తాడు వచ్చి పిక్ చేసుకోరా అని, దాంతో సహా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే వాళ్ళిద్దరి మీద ఇల్లీగల్ ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము సినిమా కోస్టార్స్ మాత్రమే, సినిమా అయిపోయి సంవత్సరం అయింది, సినిమా అయిపోయి సంవత్సరం నుంచి ఏంటి వాళ్ళు చేసేది? ఎందుకు వెళ్తున్నారు? కాఫీ తాగడానికి వెళ్తున్నాడు ఇక్కడి నుంచి చెన్నై. ఉండొచ్చేమో, లంచ్ చేయడానికి ఉండొచ్చు, కాఫీ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్ ఒకటే ఉంది అని పేరొద్దు అంటాడు. సో మాల్వి కోసం నేను చెన్నై వెళ్ళానని చెప్పమానండి మరి. ఇప్పుడు మీది ఇక్కడ, రాజ్ తరుణ్ అక్కడ, మల్హోత్రా ఇక్కడ. సో 3 వ్యక్తులు కదా, 3 వ్యక్తులలో ఇద్దరి మాట నమ్ముతారా, ఒకటి మాట నమ్ముతారా? ఒక నిమిషం, ఇద్దరిలో కూడా ఒక లేడీ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు జంట అయినప్పుడు ఇద్దరా ఒకటా? ఒక నిమిషం, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నప్పుడు, కలిసి ఒక మాట మీద ఉన్నప్పుడు, వాళ్ళిద్దరు ఒకదాని మీద ఉన్నట్టు మీరు ముగ్గురుగా కన్సిడర్ చేయొద్దు. వాళ్ళది విడగొట్టాలి, ఇతను ఇక్కడ పెట్టండి, ఇది ఇట వద్ది, దాన్ని అటు బట్టలు తద్దుకొని ముంబై వెళ్ళమనండి, బాగుంటది. నేను మరి మీరు ఓకే నిజం అడిగారు, నిజం రాబట్టాలని ట్రై చేయొచ్చు, కాదనట్లేదు. మరి పిచ్చిగా అయితే రావట్లేదు. మరి నేను నా పిచ్చిగా నేను ఫైట్ చేయట్లేదు, లేనిది ఫైట్ చేయట్లేదు. 100% వాళ్ళకు ఉంది, 100% వాళ్ళకు ఉంది. సరే వాళ్ళు కాఫీ తాగడానికి వెళ్ళుండొచ్చు, ఒకసారి 2 సార్లు 10 సార్లు అయినా వదిలేసేదాన్ని. ఈ పొద్దున ఇక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ డే పొద్దునకో లేకపోతే రాత్రికో ఒక 50,000 ఒక్క రోజు ఖర్చు పెట్టే అంత స్తోమత ఉన్న మనుషుల మూమింగ్ కాదు. అతను ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తుపెట్టుకోవాల్సిన ఇది ఉంటుంది. గ్రౌండ్ నుంచే వచ్చాం. ఆ 50,000 దాపెట్టుకుంటే అతనికి రేపొద్దున ఉంటుంది. ఈవిడ ఖర్చు పెట్టామా ఇదా అదా అని వెళ్ళిపోతే అతనికి ఫ్యూచర్ ఏమి ఉండదు. పోనీ ఆవిడ పెళ్లి చేసుకునే రకమా, పోనీ ఇదే అయితే వాడితో అలా చేయించదు రాజుతో. సింపుల్ గా మనిషిని వాడుకుంటుందా, మనిషిని పిచ్చోడిని చేస్తుందా, అవి తెలుస్తాయి. నిజంగా రాజుతో అమ్మాయితో సంతోషంగా ఉంటాడు అన్న పాయింట్ నాకు అనిపించుంటే నేను వెళ్ళిపోయేదాన్ని. నేను ఆడదాన్ని, నాకు ఒక ఆడది ప్రేమిస్తుందా ఏం చేస్తుందా అన్న నాకు తెలుస్తుంది.
100% ఆ అమ్మాయి మ్యానిపులేషన్స్ కానీ అన్ని తెలుసు. అండ్ అదే ముంబైలో యోగేష్ అనే ప్రొడ్యూసర్ పైన కేసు పెట్టింది. 4.5 years నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. అదే నా పైన ఛాలెంజ్ చేసింది. 45 days నేను ఉండొచ్చాను. అదే విడగొడతాననింది, అదే తీసుకెళ్ళింది. పోనీ అఫేర్స్ ఉన్నా సరే అబాండనింగ్ చేయొద్దు. నేను సరే డ్రగ్ కేసే ఇదయ్యాను. నన్ను మహా అయితే నేను విక్టిమ్ ఏదో అయితే నన్ను తీసుకెళ్లి రిహాబ్ చాలా జరిగాయండి. నేను ఏది ఇప్పుడు దాకా బయటకు పెట్టలేదు. వాడు రోజుకోటి వదలమనంటే నేను 10 వదులుతాను. నన్ను తీసుకెళ్లి రిహాబ్ లోనో ఇంకెక్కడనో జాయిన్ చేయడమో, లేకపోతే నాకు పిచ్చి అయితే మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయమనండి. వీడు దాంతో తిరగడానికి, దాన్ని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్లి దానికి పిచ్చి అని చెప్తాడు. నేను క్యారెక్టర్లెస్ ఉమెన్ ని, నేను డ్రగ్స్ తీసుకుంటాను, నేను బూతులు మాట్లాడుతున్నాను. వాడు మాత్రం పత్తి గింజ, ఆవిడ మాత్రం పత్తి గింజ. ఇంక ఇలా ఉంటుంది. 10 సంవత్సరాల ప్రేమ. ఇంకా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. తమ్నేల్స్ ఏం పెట్టుకుంటారో, ఇదిగోండి ఇలా మాట్లాడిన అవన్నీ అని పెట్టుకుని నాకు ఇంకా బాధ అయిపోయింది. ఇంకా నేను అరిచి నా గొంతు కూడా పోయింది. 10 సంవత్సరాల మీ ప్రేమ కాదని 10 నెలల ఆ ప్రేమ ఎందుకు స్వీట్ అయింది రాస్తారు? మరి అతన్ని అడగండి అక్కడ ఏమంత స్వీట్నెస్ ఉందో. అంటే మిమ్మల్ని కాదనుకోవడానికి కారణం కూడా మీరు కూడా ఒకటి కారణమై ఉంటారు కదా. ఎవరికి? నన్ను కాదనుకోవడానికా? ఎప్పటి నుంచి కాదనుకున్నాడంట అతను నన్ను? అదే అతను అడగాలి. అది మీరు లేదు అతను నన్ను ఎప్పుడు అతను మిమ్మల్ని దూరం పెట్టారు అంటే ఆ దూరం పెట్టిన ఒక యువతిగా మీకు అర్థమైపోతుంది, అమ్మో నన్ను దూరం పెట్టాడు. నేను రియాక్ట్ అయ్యే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాడితో పాటు వాడికి నచ్చినట్టుగా ఆ పిల్ల నడుచుకుంటే తన ఫ్రెండ్ కాదు, నువ్వు లావణ్య చేసింది అన్యాయమే నిజంగా అని, లేదా ఆ పిల్ల ఆంటీ అయితే రాష్ట్రంలో ఆమెతో ఉంటాడు అనుకుంటున్నారే మీరు? నేను యాంటీ అవుతున్నాను రాజ్కి, అందుకు ప్రాబ్లం లేదురా. నువ్వు ఎలా ఉన్నా తిరుగు, నేను ఏమీ యాంటీ అవ్వను. నేను మంచిగానే ఉంటే రాష్ట్రం నేనేం ప్రాబ్లం అవ్వను. ఇంకో ప్రమాణం ఆల్రెడీ ప్రమాణమే చేశాను. ఇంకొకటి చేసి పెట్టుకుని ఒక్క క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. సింపుల్ గా ఏంటంటే, మీకు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా? నాకు అసలు ఇప్పుడు తీసుకోకపోయినా లేదు. మీ పాకెట్ లో ఇందాక ఉంది, అది ఇస్తే నేను చేస్తాను. ఇవ్వండి, ఇవ్వండి. ఎంతసేపు పెట్టుకుంటారు అసలు? అక్కడ మీరు కట్ట చెప్తే ముగ్గురం కలిసి కూర్చొని చేద్దాం. అయితే మరి ఎందుకని రాస్తారు మీకు డ్రగ్స్ అలవాటు ఉంది? మంచిదని వదిలేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు? మంచిదని వదిలేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడండి చెప్పండి? ఒక అభాండం మీ మీద వేసేసి మిమ్మల్ని దూరం చేసుకోవాలని మల్హోత్రాకు దగ్గర అవడానికి మిమ్మల్ని ఈ విధంగా చేశారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ అలవాటే ఉంది, నేను వాడిని పెట్టుకొని నేను డ్రగ్స్ ఇంట్లో చేస్తున్నాను అన్నప్పుడు మరి వాడికి అది మంచి విషయమే కదా వదిలించుకోవడానికి. పంపించేశారు నన్ను పోలీసులు. వాళ్ళని అడగండి. తెలియదు నాకు అసలు అమ్మాయి దేని మీద. మరి కాష్ అదే కదా. మీకు మెడికల్ టెస్ట్ చేయలేదు, చేయించాలి కదా, చేయలేదు. అవును, ప్రీ ప్లాన్డ్ గానే రాస్తారు. ఆడియో రికార్డ్ ఎందుకు చేశాడు? అది కాల్ రికార్డింగ్ కాదండి. ఇప్పుడు నాకుతో గొడవ పడుతున్నాడు, నాకు బ్లడ్ అంతా కారిపోయి అవుతుంది. నేను మస్తానికి ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను, అది కూడా స్పీకర్ ఆన్. ఇప్పుడు నేను ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవడం కూడా కాదు, నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను, ఎందుకంటే మొత్తం తడిసిపోయి ఉందన్నమాట. అది అతను ఫోన్ లో జేబులో పెట్టుకుని రికార్డ్ చేసి అది ఇప్పుడు ఇవాళ బయటకి ఇచ్చాడంటే ఎందుకు, దేనికోసం? ఏంటి ఆడియో మాట్లాడేటప్పుడు అంత లౌడ్ గా మాట్లాడారు? ఒక నిమిషం, అంత లౌడ్ గా మాట్లాడారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. ఏంట్రా నీకు పొగరు, నీ ధైర్యం ఏంటి, నువ్వు హీరో అయితే ఏంటి? బూతులు మాట్లాడండి డెఫినెట్ గా. ఎందుకు రావు, ఎవరికి రావండి కోపం వస్తే? రోడ్డు మీద బండి కార్లో వెళ్తున్నాము, బండి ఇట్లా వెళ్తున్నాడు, అరే కళ్ళు దుబ్బాయా అని ఈజీగా ఎవడో ఒకడు అంటాడు. అది మనకి బేసిక్ ఉండేది. మరి నేను హైపర్ ఉన్నాను, అండ్ ఆ రోజు ఆల్కహాల్ కూడా తీసుకున్నాను, అండ్ కోపంలో ఉన్నాను, అండ్ నన్ను రెచ్చగొట్టాడు. త్రీ డేస్ నుంచి రెచ్చగొట్టాడు. అది మళ్ళీ అక్కడ ఒక మగాన్ని పంపించు అని ఆ పదం ఎందుకు అంత వైరల్? మగాన్ని పంపించు అది మీరు క్లియర్ గా విని నన్ను అడగండి. మొత్తం ఎక్కడ అది మాత్రం వచ్చింది కాబట్టి అసలు ఆ పదం అన్నిసార్లు ఎందుకు అన్నా చెప్పండి. అదే అసలు దేని గురించి జరిగింది ముందు వెనక అర్జెంట్ గా పంపించు ఇక్కడికి ఆ పదం దేనికి అది ఎందుకు జరిగింది ఒకసారి అక్కడ మీకు భయంతో ఉన్నారు లేకపోతే మీకు ఒక్కసారి వినండి మీరు. విన్నాను దేనికి జరిగింది? అప్పుడు మీ బ్రదర్ కూడా అక్కడ పిలిపించారు, ఆ స్పీకర్లు అంతా కూడా మాట్లాడారు. అసలు ఆ పదం అనేది చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. అదే ఎందుకండి ఒక్కటే ఎందుకు వైరల్ అవుతుందండి? ఒకటే ఏముంది దేనికన్నా? దానికి సొల్యూషన్ ఏంటి అంటున్నారు. దేనికి సొల్యూషన్? చేసినోడిని అడగండి. అక్కడ వాళ్ళిద్దరు తిరుగుతున్న వాళ్ళని అడగండి. ఇప్పుడు మరి మస్తాన్తో నేను ఉండాలంటే మరి మస్తాన్ ఏడి? మరి మస్తాన్ తీసుకురండి ప్లీజ్. మస్తాన్ తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి. మరి వెటకారంగా ఇలాగే ఉంటుంది. అలాగా వెటకారంగా మాట్లాడినవి, అలా కొన్ని సాక్ష్యాలు చేసినవి, లేకపోతే కోపంలో తిట్టినవి తీసుకొచ్చి మళ్ళీ నా మీద రుద్ది ఇలా చెయ్యొద్దు. నేను ఆల్రెడీ మొత్తం డామేజ్డ్, ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా అయిపోయింది. రాజ్ తరుణ్ కావాలి, లేకపోతే అతన్ని వచ్చి నిజం చెప్పమానండి. అతను ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో అతని మనసుకు తెలుసు కదా, ఇప్పుడు ఏవైతే మాట్లాడాడో నిజం చెప్పి వాళ్ళ అఫేర్ ఒప్పుకొని
అవును మేము ఇదంతా చేసాం సంవత్సరం నుంచి అని చెప్పి నాకు సారీ చెప్పి వెళ్ళిపోమనండి. ఇప్పుడు మీరు ఇంత చేసింది రాస్తారు అన్నారు కదా రాస్తారు రాడు, ఇంకా మరి జైలుకైనా వెళ్తాడేమో కానీ నీ దగ్గరికి రాడంటే మరి ఇన్ని మాటలు మీరు చెప్పినప్పుడు మరి ఇంకెవరితో ఫైట్ చేయను, ఏం చేయను, మరి ఇంకేం చేయనండి చెప్పండి, పోయి మీరు చెప్పండి. మరి ఇంకేం చేయను. న్యాయం అంటే రాస్తారు రావడం. మరి అతను నమ్ముకునే కదా వచ్చాను, అతను నమ్ముకునే కదా ఇంకేమీ చేయకుండా ఉన్నాను. అతను మానేమన్నాడు. షార్ట్ ఫిల్మ్స్ మేమంతా చేసుకున్న టైంలో మరి నాకు కూడా ఏదో దారి ఉండేది. అతనికి వద్దు అన్నాడు, నాకు నచ్చదు అన్నాడు, తనకి నార్మల్ హౌస్ వైఫ్ గా ఉండే అమ్మాయి కావాలన్నాడు. నేను అలాగే ఉన్నాను, సింపుల్ గానే నార్మల్ అమ్మాయినే. మీరు చెప్పినట్టు విన్నారు, రాస్తారు ఏం చెప్పారో అదంతా కూడా మీరు విన్నారు. షార్ట్ ఫిల్మ్స్ వద్దన్నాడు, మీరు చేయలేదు. హౌస్ వైఫ్ గా ఉండమన్నారు, మీరు అలానే ఉన్నారు. ఇంట్లో వంట చేస్తూ ఉన్నారు. సినిమా షూటింగ్ వెళ్ళేసి వస్తే మీరు కూడా ఆయనకి ఏం కావాలో చేస్తూ వచ్చారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎందుకని మిమ్మల్ని వదిలిపెట్టారు? మాల్వి మల్హోత్రా, డాటర్ ఆఫ్ సుశీల్ మల్హోత్రా. నాకు పిచ్చి లేదు, నాకు చాలా క్లారిటీగా ఉంది. నేను డ్రగ్స్ లో లేను, మైకం ఎక్కి మాట్లాడట్లేదు, చాలా క్లారిటీగా ఉన్నాను. నా ఎవిడెన్సెస్ నేను తీసుకునే మాట్లాడుతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు కూడా చాలా రెచ్చగొట్టడానికి ట్రై చేశారు, చాలా బాగుంది. కాకపోతే నేను ఫన్నీ వేలో తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని డెఫినెట్ గా కోరుకుంటున్నాను.